నోటికి బాత్రూమ్ కమ్మోడికి తేడా లేని వ్యక్తుల్లో ప్రధానంగా కనిపించే వ్యక్తుల్లో పోసాని కృష్ణమురళి ఒకడు. రాత్రి తనను అరెస్ట్ చేయడానికి వెళ్ళిన పోలీసులతో కూడా అంతే ప్రవర్తించాడు. తిక్కగా పిచ్చి పిచ్చిగా నోటీస్ ఇస్తే వెళ్ళా ట్రీట్మెంట్ చేయించుకొని వస్తాను, మీరెవరు నన్ను అరెస్ట్ చేయడానికి? ఇదే తిక్క సమాధానాలు. ఇప్పుడు కొత్తగా ఈ అంబటి రాంబాబును ఇక్కడ గనక పరిటాల వాళ్ళు గెలిస్తే గనక మీసాలు తీసుకుంటానని చెప్పి సవాళ్లు విసిన మీసాల గుర్రప్పలు కూడా ఈరోజు బయటకు వచ్చి ఏది ప్రజా సమస్యలపై ఎలుగెత్తి మాట్లాడాడు, పద్ధతిగా మాట్లాడాడు పోసాని కృష్ణమురళి అనే వ్యక్తి అంటూ సమర్థిస్తున్న ఈ పోసాని గాడిని ఒక్కసారి వాడు పవన్ కళ్యాణ్ గారి గురించి వాడు మాట్లాడిన మాటలు మచ్చుకి ఒకే మాట వినిపిస్తా మీకు, ఒక్కసారి వినండి. పవన్ కళ్యాణ్, నువ్వు షూటింగ్కి వెళ్ళేటప్పుడు వెళ్ళంగానే నీ పెళ్ళాం నీ ఇంట్లో పని వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుంది అని ఎవరో చెప్పారు, నిజమా కాదా? ఆ బిడ్డలు నీకు పుట్టలేదంట, పని వాళ్ళకే పుట్టారంట, నిజమా కాదా? ఇలాంటి వ్యక్తుల్ని ఇలాంటి మాటలు మాట్లాడిన వ్యక్తుల్ని వెనకేసుకొస్తున్న అడ్డగాడిదలకు ఒకటే ప్రశ్న. అంబటి రాంబాబు, పోసాని కృష్ణమురళి అడిగిన ప్రశ్న నిన్నే అడిగాడు అనుకో. నీ వ్యక్తిత్వం గురించి, నీ బిడ్డల పుట్టుక గురించి అడిగాడు అనుకో, నువ్వేం చేస్తావు? అయ్యా తోపు దుత్తి, మీసాలు తీయించుకుంటాను సవాల్ చేసావు కదా, మీసాలు ఎప్పుడు తీయించుకుంటున్నావు? రేజర్లు ఏమన్నా మమ్మల్ని పంపించమంటావా? నీ భార్య గురించి, నీ బిడ్డల పుట్టుక గురించి ఇదే పోసాని కృష్ణమురళి మాట్లాడాడంటే నువ్వేం చేస్తావు? ఈరోజు అమాయకుడు ఆవిడు, పాపం అసలు ఏం తెలియదు కదా, నోట్లో ఏలు పెడితే కొరకలేడు కదా. ఇదే ఎదవా చంద్రబాబు నాయుడు గారి గురించి వాగిన వాగుడు ఒక్కసారి వినిపిస్తానండి. ఈ మగ వాలంటీర్లు మీ కొడుకు లోకేష్ లాగా తలమూతులు కాదు, నీ కొడుకు లోకేష్ లాగా తిరుగుమూతు కాదు, నీ కొడుకు లోకేష్ ఆంబోతు కాదు, పేవర్స్ కాదు, లోఫర్ కాదు. మగ వాలంటీర్లు చాలా మంచివాళ్ళు సార్. అవును సార్, చాలా మంచివాళ్ళు. హెరిటేజ్ వాడిని తెలుసా? ఎవరు తెలుసా? మోహన్ బాబుని. మీకు ఎవరు తెలియదు కదా. ఇది ఇంకా ఈడు మాట్లాడతాడు, ఏడా నిలబెడతాడు, ఎవరినైనా వాడి మీద వదిలేస్తాడు. ఎగ్జాంపుల్ మీకు జయప్రదే, మీడియాకు చాలా మంది తెలుసు, మీ పెద్దలకు చాలా మంది తెలుసు. జయప్రద పాపం హానెస్ట్ గా తెలుగుదేశం పార్టీలో చేరి తెలుగుదేశం పార్టీకి ఎంతో సర్వీస్ చేసింది. ఆమెని ఎన్ని రకాలుగా వాడుకొని వదిలేసి అన్పాపులర్ చేసి బయట పంపించాడో ప్రపంచం మొత్తం తెలుసు. ఒకటి వినండి. జగన్ గారిలో మీకు నచ్చిన అంశం ఏంటి? మొత్తం నచ్చాడు, ఇంకా నచ్చపోవడం ఏమి లేదు. వాడుకోరా, నచ్చితే వాడుకోవాలి. మరి ఇప్పుడు ఎట్లా ఉంది చంద్రబాబు గారి పాలన, ఎట్లా ఉందని? చంద్రబాబు నాయుడు గారు పెద్ద లీడర్, అది కన్ఫర్మ్. అది ఇప్పుడు ఆంధ్రదేశంలో పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేస్తున్నాం మేము. ఇప్పుడు వాళ్ళ భార్య వచ్చింది మీడియా ముందలకి. అంటే ఆ సమయంలో అతను ఏదైనా పోసాని గారు ఏమైనా హెల్త్ గురించి ఏదైనా అడిగారా? అన్నారని, హెల్త్ బాగాలేదు నాకు, రేపు పొద్దున అసలు వెళ్దాం అనుకుంటున్నాం, ఇక్కడ నొప్పి వస్తుంది బాగా, నొప్పి వస్తుంటే రేపు ఎంఆర్ఐ చేయించుకుందాం అనుకున్నాం. నోటీస్ ఏమైనా ఇచ్చారా? కేసు అని చెప్పారా? ఏం చెప్పలేదు అసలు. నాకైతే నేను అక్కడ ఉన్నాను కదా, నేను ఇక్కడికి వచ్చేసరికి వెళ్దాం రండి వెళ్దాం రండి అని అంటున్నారు. 8:45 9 కొంచెం అవుతుందండి, 10 to 9 అట్లా. 9-10 కల్లా తీసుకెళ్తున్నామని చెప్పారా? ఎక్కడికండి? ఇప్పుడు అమ్మా అరెస్ట్ చేశారని బాధపడేటప్పుడు నీ అబ్బా నోట్లో నాలుక పెట్టి మాట్లాడరా. ఎదుట ఆడవాళ్ళని
లేదంటే కనుక ఎదుటి వాళ్ళ పిల్లల పుట్టుకల గురించి మాట్లాడేటప్పుడు నోట్లో నాలుక పెట్టుకొని మాట్లాడు, జగన్మోహన్ రెడ్డి అశుద్ధం పెట్టుకొని మాట్లాడ మాకు అని చెప్పి వాడిని చెప్పు తీసుకొని కొట్టాల్సిందమ్మా నువ్వు. ఈ రోజు అన్యాయంగా అరెస్ట్ చేశారని చెప్పి నువ్వు బాధపడుతున్నావే, ఇప్పుడు వాడు మాట్లాడిన మాటలన్నీ వినిపించా. ఈ మాటలను నువ్వు విన్నావు కదా. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని కింద పైన తేడా తెలియకుండా నోరేసుకొని పడిపోయాడే, ఆ రోజు నీ మొగుడికి నువ్వు చెప్పాల్సింది కదా. ఎందుకు చెప్పలేకపోయా? ఎందుకంటే ఆ రోజు డబ్బులు వస్తున్నాయి. అరెస్ట్ చేసినా సరే ఇప్పుడు ఏంది వచ్చి మళ్ళీ మీడియా ముందర డ్రామా వేయాలి. ఈ డ్రామాలన్నీ తీసి పక్కన పెట్టి ఆ రోజే నీ మొగుడు పవన్ కళ్యాణ్ గారి చిన్న పిల్లల గురించి కూడా మాట్లాడిన రోజు చెప్పు తీసుకొని కనుక నువ్వు కొట్టినట్టయితే కనుక, చెప్పు తీసుకొని కనుక నువ్వు కొట్టినట్టయితే కనుక ఈ రోజు ఈ పరిస్థితి మీకు వచ్చేది కాదు. ఆ రోజు ఆనందం అందరికి. మాట్లాడింది మన ఇంట్లో ఆడపిల్ల గురించి కాదులే, మాట్లాడింది మన ఇంట్లో వాళ్ళ గురించి కాదులే, మాట్లాడింది మన కోడల గురించి కాదులే, మాట్లాడింది మన బిడ్డ గురించి కాదులే అనుకొని పక్కింటి బిడ్డే కదా వాళ్ళకి రంకులంట కడితే ఏమైంది, ఈ రంకు నా కొడుకు అని చెప్పి వాడు తెచ్చే డబ్బులు ఇంట్లో లెక్క పెట్టుకుంటా కూర్చున్నా నువ్వు ఈ రోజు బయటకు వచ్చి అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేయక దండలేసి ఊరేగిస్తారా? ఈ దండగా మారి సన్నాసిగాడిని. కొంచెమైనా బుద్ధి తెచ్చుకోండి. వల్లభనేని వంశీని ఇరికించేశాడు, పోసాని కృష్ణమురళి అరెస్ట్ అయ్యాడు. నెక్స్ట్ నీకే చెబుతున్నా అంబటి రాంబాబు, నువ్వు ఉండవు లిస్ట్ లో. తోపు దుర్తి మీసాలు నువ్వు తీసుకుంటావా, లేదంటే మమ్మల్ని పంపించమంటావా రేసర్లో నీ ఇంటికి? అదే పోసాని కృష్ణమురళి నువ్వు ఇంట్లో లేనప్పుడు నీ భార్య గురించి అదే మాట నిన్ను అడిగితే నువ్వేం చేస్తా? అంబటి రాంబాబు నిన్నే అడుగుతున్నా, నీ భార్య గురించి నీ బిడ్డల గురించి పోసాని కృష్ణమురళి అలా మాట్లాడితే నువ్వేం గాడిదలు కాస్తా? ముద్దు పెట్టుకుంటావా? అయ్యయ్యో అచ్చచ్చో మా పోసానే అని చెప్పి ముద్దు పెట్టుకుంటావా వాడిని? అరెస్ట్ చేపించకుండా ఈరోజు బయటకు వచ్చి అమాయకుడు, పద్ధతి తప్పి ఏ రోజు మాట్లాడలేదు, ప్రశ్నించాలని అరెస్ట్ చేస్తారా? వాడు ప్రశ్న అంటారంటారా? అది ప్రశ్నించడం అంటారా? బుద్ధి సిగ్గు ఉండాలరా ముండనా పడకల్లారా. ఇంకా వాడికి సపోర్ట్ చేస్తున్నారంటే మీరు కడుపు అన్నం తింటున్నారా, కంపలమ్మడి గడ్డి తింటున్నారా? వాడు అడిగిన ప్రశ్నలే మీ కుటుంబ సభ్యుల్ని ఎవరైనా అడిగితే, అదే పోసాని కృష్ణమురళి అడిగితే మీరేం చేస్తారో చెప్పండి రా. తోపు దుర్తి నీకే చెబుతున్నా, అంబటి రాంబాబు ఆంబోతు అదే ప్రశ్న నీకు నువ్వు వేసుకో.